గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విష్య కృపణాః ఫలహేతవః. వార్జున, ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. స్వామి స్పష్టంగా తెలియజేశారు. ఫలములు ఆశించి పనులు చేసేవాళ్ళు, ఏదైనా సరే ఫలితాలు ఆశించి ఏ ఆచరణ అయినా చేసేవాళ్ళు ఎవరు అంటే అత్యంత దీనమైన వాళ్ళు, తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు, కృపణులు. ఇంకా చెప్పాలంటే పనికి మారిన వాళ్ళు అని చెప్తున్నాడు స్వామి. అర్జున, సమత్వమైన బుద్ధి గురించి నేను నీకు ఏ యోగమైతే వివరించాను ఆ కర్మయోగాన్ని నీవు చక్కగా ఆశ్రయించి అనుష్ఠించు. ఏమిటా సమత్వ బుద్ధి? లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు ఏమైనా సరే, ఫలితం ఏదొచ్చినా సరే వాటి గురించి ఆలోచించడము, ఎక్స్పెక్టేషన్లో మానేసి నీ చేతిలో ఎంతవరకు ఉందో ఆ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించాల్సిన విధానంగా నిర్వర్తించు. భగవత్ పూజలా భావించి నిర్వర్తించు. కర్మ చేయడం ఎందే నీకు అధికారం ఉంది, కానీ ఫలం మీద అధికారం లేదు. కాబట్టి అధికారం లేని ఫలము గురించి ఆలోచించడం మానేసి, ఫలితాలు ఆశించడం మానేసాయి. చేసే కర్మ మీద నీకు పూర్తి స్థాయి అధికారం ఉంది. కాబట్టి పూర్తిగా 100కి 100% ప్రయత్నం చేసి, కృషి చేసి, ఎక్కడ కూడా దోషభూయిష్టం కాకుండా, అంటే ధర్మానికి లోపం లేకుండా, ప్రయత్న లోపం లేకుండా చక్కగా చెయ్యి. ఇంకా చెప్పాలంటే ఒక తపస్సు చేసినట్లుగా, నిష్ఠగా ఒక పూజ చేసినట్లుగా, భగవంతుడిని ఆరాధించినంత గొప్పగా ప్రతి కర్మ కూడా చెయ్యి. దాని ఫలితం మీద నీకు ఆసక్తి వద్దు. ఫలితం మీద నీకు అధికారం లేదు కాబట్టి ఆలోచించకు. ఆ ఫలితము నీకు మంచి అయినా చెడైనా, లాభము నష్టము కలిగించేది, సుఖము దుఃఖము కలిగించేది, జయము అపజయము కలిగించేది ఏదైనా సరే వాటి గురించి ఆలోచించకుండా ఏదొచ్చినా పర్వాలేదులే అనే ఒక సమత్వమైన బుద్ధి కలిగి ఉండి నీవు చేయాల్సిన ధర్మాన్ని నీవు చెయ్యి. ఇలా చేసావంటే దీన్ని యోగము అంటారు. ఈ సమత్వ బుద్ధి అనే యోగం అత్యంత ఉత్కృష్టమైన స్థాయికి చెందినది. దానితో పోల్చుకుంటే ఈ సకామభావంతో కర్మలు చేయడం ఏదైతే ఉందో ఇది అత్యంత హీనమైన స్థాయి అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే ఫలితములు ఆశించి చేసే పనులు, ఇది చేస్తే అది వస్తుంది, దాన్ని పొందాలి కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇలా చేసుకుంటూ పోయి డైరెక్షన్లో దాన్ని నేను పొంది తీరతాను, అది నాకు కావాలి, దాన్ని నేను అనుభవించాలి, అదంటే నాకు ఇష్టం, నేను పొందాలి, ఈ విధంగా ఈ పొందాలి పొందాలి కావాలి కావాలి నాకు అవసరం, దానికోసం ఈ పని చేస్తున్నాను అనే సకామ కర్మలు, అంటే కోరికలతో పనులు, ఫలితాలు ఆశించి పనులు, అంటే ఆచరణలు లేదా కర్మలు ఏవైనా సరే, భౌతిక పరిభాషలో ఆధ్యాత్మిక పరిభాషలో కూడా ఇవన్నీ కూడా అత్యంత హీన స్థాయికి చెందినవి అని చెప్తున్నాడు పరమాత్మ. కావున అర్జున, నీవు సమత్వ రూప బుద్ధి యోగమునందే ఆశ్రయింపము. ఈ సమత్వమైన యోగం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఆశ్రయించు. అంటే మంచో చెడో, లాభమో నష్టమో, జయమో అపజయమో, సుఖమో దుఃఖమో నువ్వు చక్కగా నీ కర్మ నిర్వర్తించి, ఏ ద్వంద్వము ఏది కలిగినా కూడా నాకేం పర్లేదు అన్న ఒక బ్యాలెన్స్డ్ స్థితిలో, బ్యాలెన్స్డ్ మైండ్లో నీవు ఉండు. అంటే కష్టం వచ్చినా తట్టుకోగలిగిన స్థితిలో ఉండాలి, సుఖం కలిగినా కూడా దాన్ని నడుచుకొని జ్ఞాన మీద నిలబడి ఉండగలిగిన స్థితిలో నీవు ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ మైండ్లో నీవు ఉండి చక్కగా కర్మలు చేసుకుంటూ పో. ఓకే? ఎందుకంటే ఫలాసక్తితో కర్మలు చేసేవారు అత్యంత దీనులు, కృపణులు. ఫలితములు ఆశించి పనులు చేసేవాళ్ళు, ఫలితములు ఆశించి ఏదైనా సరే చేసేవాళ్ళు, ఈ సకామ కర్మలు ఏవైతే ఉంటాయో ఫలితం ఆశించి చేయడము, కోరికలు తీరడం కోసము చేయడము, ఇవన్నీ కూడా ఈ పనులు చేసేవారు అత్యంత దీనులు, కృపణులు. కృపణాః ఫలహేతవః. ఫలము కోరి చేసే వాళ్ళందరూ కృపణులు, అంటే అత్యంత దీనులు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అజ్ఞానులు. అంటే ఒక కడు నీచమైన దీనమైన స్థితిలో ఉన్నవాడే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది పొందాలంటే ఏం చేయాలి, ఇది పొందాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు చేసి దాని తగ్గ ప్లాన్స్, ప్రణాళికలు వేసుకొని వాటి కోసమే శాస్త్రాలు కూడా తిరగబెతుకుతూ ఇది చేయాలంటే ఇది పొందాలంటే అది చేయాలి, అది పొందాలంటే ఇది చేయాలి, ఇంకా ఇది తప్ప రెండోది ఏమీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు దీనులు, అంటే దయ చూపించి తగిన వాళ్ళు. ఎవరి మీద అంటే ఏదో పనికి మారిన వాళ్ళు, అజ్ఞానంలో మందబుద్ధిలో ఉంటే వాళ్ళ మీద దయ చూపించి వదిలేస్తాం.
కానీ అర్జున నీవు అలాంటి వాడివి కాదు, అలాంటి కృపణుడివి నీవు కాదు, అలాంటి దేన స్థితిలో నీవు లేవు, అలాంటి అజ్ఞానజనితమైన స్థితిలో నీవు లేవు. కాబట్టి నీవు సకామ కర్మను ఆశ్రయించుకు ఎప్పుడు కూడా కోరికల కోసము ఫలితాల కోసము చేసే ఆచరణలు ఫలితాల కోసం చేసే ఏదైనా కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఇలాంటి వాటి గురించి నీవు ఆలోచన చేయకు. ఎందుకంటే అవి కృపణులు, దీనులు, తక్కువ స్థాయి స్వభావం ఉన్న వాళ్ళు అజ్ఞానులు చేస్తారు. నీవు అలాంటి వాడివి కాదు. నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపము. నిష్కామంగా కర్మ చెయ్యి. దాని ఫలితము లాభమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన జయమైన అపజయమైనా సరే రెండింటినీ సమానంగా చూసి తట్టుకోగలిగిన బ్యాలెన్స్డ్ మైండ్ అంటే సమతులన మనస్సుతో నీవుండు. దానికి యోగము అని పేరు. నీవు అలాంటి యోగాన్ని ఆశ్రయించదగ్గ మహాత్ముడివి, అలాంటి యోగాన్ని ఆశ్రయించదగ్గ జ్ఞానివి. అంతేగాని ఇది చేస్తే ఏమొస్తుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా, యుద్ధం చేయడం వల్ల నేను జయిస్తానా ఓడిపోతానా, ఇంకేం జరుగుతుంది, నాకేదైనా లాస్ వస్తుందేమో, లేదంటే నాకేదైనా లాభం వస్తుందేమో, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని ఆలోచించుకొని దానికి తగ్గట్టు పనులు చేసే మందబుద్ధివి, అజ్ఞానివి, తక్కువ స్థాయి వాడివి నీవు కాదు అర్జున. కాబట్టి సకామ కర్మలు చేసే వాళ్ళందరూ కూడా అత్యంత దీనులు, నిమ్న శ్రేణికి చెందిన వాళ్ళు కృపణులు. కానీ నీవు జ్ఞానివి, మహాత్ముడివి, మహాపురుషుడివి. కాబట్టి నీవు సమత్వ యోగాన్ని ఆశ్రయించు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి దిశానిర్దేశం చేస్తున్నారు. జీవితం అంతా 70 వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా ఆ తీరని కోరిక ఉండిపోయింది, ఈ కోరిక ఎలాగే ఉండిపోయింది, ఇవి కాదు కావాల్సింది. జీవితం అంతా వయసు పెరిగే కొద్దీ మైండ్ కంట్రోల్గా ఉండాలి, మైండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమతులనమైన బుద్ధితో ఉండాలి. నష్టం వచ్చినా ఈ గుండె భరించగలగాలి, భరించలేనంత ఆనందం వచ్చినా కూడా అది కూడా అశాశ్వతమేలే, దాని గురించి ఏం పెద్ద కావనం, ఆనందించి ఎగిరి గంతులు పెట్టేది అని వదిలేసి ఊరుకోవాలి. ఇలాంటి బ్యాలెన్స్డ్ మైండ్ మనిషి వయసు పెరిగే కొద్దీ ఏర్పాటు చేసుకోకపోతే, ఆ విధమైన సాధన చేసి ఆ స్థితికి రాకపోతే జీవితం వయసు ఎదిగే కొద్దీ బరువు అయిపోతుంది. వయసు ఎదిగే కొద్దీ గౌరవము ఆదరణ మర్యాద లభించకపోగా అవమానాలు పాలైపోతుంది. పిల్లలతో కూడా మనకంటే చిన్నవాళ్ళతో కూడా చెప్పించుకునే స్థితికి వస్తారు. మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే కాస్త తక్కువ స్థాయి వాళ్ళు కూడా మనని అవమానిస్తూ చేదరిస్తూ తిరగబడి మాట్లాడే స్థితికి వస్తారు. కాబట్టి పరమాత్ముడు చెప్పిన ఈ నిష్కామమైన కర్మ సిద్ధి అసిద్ధి అంటే ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగినా సరే బ్యాలెన్స్డ్ మైండ్ తోటి ఉండి రెండింటినీ సమానంగా చూసే ఒక గుంభరమైన గంభీరమైన చక్కటి ధోరణి నిష్కామంగా కర్మ. ఇది మనం అలవరుచుకుంటే వయసుకు తగ్గట్టు ఎన్ని ఎత్తుపల్లాలు చూసినా మనము సముద్రం ఎలా అయితే ఎన్ని నదుల చిత్రంలో కలుస్తున్నా సరే, ఎంత అల్లకల్లోలం సముద్రంలో ఉన్నా కూడా, బడవాగిన సముద్రంలో ఉన్నా కూడా గంభీరంగా గుంభరంగా చూసే వాళ్ళకి ఆహ్లాదం కలిగిస్తూ అలాగే ఉంటుందో, మనిషి వయస్సు పెరిగే కొద్దీ ఈ లక్షణాలు అలవరుచుకొని నిష్కామైన కర్మ చేస్తూ సమత్వంగా సిద్ధి అసిద్ధులు ఏడ కూడా సమాన భావం అంటే బ్యాలెన్స్డ్ మైండ్, సమతులనమైన మనస్సు కలిగి ఉండి అలా ప్రశాంతంగా ఉండకపోతే జీవితంలో నెగ్గుకు రావడం కష్టము. కుటుంబంలో, సమాజంలో, సంఘములో నెగ్గుకు రావడం కష్టం. కాబట్టి ఈ ధోరణి అలవర్చుకో అర్జున నీవు అనేసేసి అర్జునుడి నిమిత్తంగా చేసుకొని పరమాత్మ మనందరికీ సమస్త మానవాళికి బోధించారు. విని మనం ఆచరించామంటే మన జీవితం బాగుంటుంది, కాస్త మర్యాదగా గౌరవప్రదంగా మన జీవితం గడిచిపోతుంది. లేకపోతే ప్రతి వాళ్ళు మనకే సలహాలు చెప్తారు, నీతులు చెప్తారు, ఏసడించుకుంటారు. ఎందుకంటే మనకి ఏది కంట్రోల్లో లేవు. ఇంకా అప్పటికి 80 70 వచ్చినా 80 వచ్చినా కూడా ఇంకా ఆరాటం, ఏదో కావాలని, ఏదో పొందాలని. ఈ ఆరాడాలు వదిలించుకొని సమత్వమైన బుద్ధితోటి మనిషి ఉండి కర్మ ఫలప్రాప్తి కోరకుండా చక్కగా నిష్కామ కర్మ చేసుకుంటూ భగవదర్పణం చేసుకుంటూ ఎవరైతే అలా జీవితంలో తృప్తిగా గుంభరంగా గంభీరంగా ఉంటారో వాళ్ళ జీవితం సజావుగా ఉంటుందని పరమాత్ముడు ఇక్కడ సెలవిస్తున్నారు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.